చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదేంటి అసలుకి? అమృత భూమి అని ప్రకృతి వ్యవసాయం మీద ఒక అవేర్నెస్ కల్పించేటువంటి చాలా గ్రేట్ ఫిల్మ్ అది. అందులో టీచర్ పాత్ర, ఎలాగో టీచర్ కాబట్టి కనెక్ట్ అయ్యా. టీచర్ పాత్ర అంటే చేశాను. సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ మీకు నార్మల్గా, లేకపోతే ఇంట్రెస్ట్ అనేం లేదు, ఒక మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి. అప్పుడు ఆవిడ డెప్యూటీ సీఎం, సో అప్పుడు ఆవిడకి ఫాలోయింగ్ కూడాను అంతా బాగుంది. సో ఒక ప్రకృతి వ్యవసాయం మీద అలాంటిది చేస్తే మన వల్ల ఒక 10 మంది ఇన్స్పైర్ అవుతే అది ఒక మంచి కార్యక్రమే కదా. సో చేయాలి, అది వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా. మనకి ఒక ఫాలోయింగ్ ఉన్నప్పుడు దాన్ని మంచి రూపంలో యూస్ చేయడం అనేది దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. అవును. సో అదే చేశారు అప్పుడు. సో మీరు కూడా యాక్సెప్ట్ చేసేసారు. దాంట్లో నేను కూడా ఉన్నాను. యాక్ట్ చేశారు ఆయన కూడా. నా మీద ఆయన పాత్ర ఇంకా బాగుంటుంది. నా మీద చాలా బాగా యాక్ట్ చేస్తారు అందులో. ఓకే. ఆ మూవీలో సినిమాలు చూస్తుంటారు ఇద్దరు? చూస్తామండి. ఇప్పుడు ఓజీ రిలీజ్ అయింది, చూసారా? లేదు, చూడలేదు. చూడలేదు, చూడం కూడా. అదేంటి అట్లా అంటారు? పాలిటిక్స్ వేరు, సినిమా వేరు. అవును, పొలిటికల్ ఇప్పుడు వచ్చేసరికి పాలిటిక్స్ వేరు, సినిమా వేరు. కానీ అక్కడ అలా లేదుగా. పాలిటిక్స్ సినిమా ఒకటేలాగా అయిపోయింది కదా. ఎప్పుడైతే పాలిటిక్స్ సినిమా ఒకటయిందో అప్పుడు ఆటోమేటిక్ అది పాలిటిక్స్ అవుతుంది. ఈ రోజు పాలిటిక్స్ వేరు, సినిమా వేరా? జగన్ గారు ఉన్నారు, బాలయ్య గారు అభిమాని అంటుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్, సినిమా వేరా? ఇప్పుడు కాదు, ఇప్పుడు రెండు ఒకటైపోయాయి కదా. ఇప్పుడు ఒకటిగానే ఉంటుంది. సో అందుకని చూడరా? అది పాలిటిక్స్ అయిన తర్వాత ఎందుకు చూస్తాము? ఎందుకు చూడాలి? చూడండి. ఎవరు ఫ్యాన్ అసలు మీరు? నేను చదువుకునే టైంలో అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అవునా? చదువుకునే టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్. డై హార్డ్ ఫ్యాన్. ఓకే. బట్ ఈ పొలిటికల్ ఇది వచ్చిన తర్వాత ఆయన థాట్ ప్రాసెస్ నచ్చలేదు. ఓకే. ఇప్పుడు ఎవరు ఫ్యాను? అల్లు అర్జున్, పుష్ప. ఓ, పుష్ప ఫ్యాన్ ఇప్పుడు. ఓకే. నేను మూవీ చూసాక పోస్ట్ కూడా పెట్టా, పుష్ప మూవీ మీద, మూవీ చిన్న రివ్యూ లాగా రాసి. ఆబ్వియస్ గా అల్లు అర్జున్ ఫ్యాన్. అల్లు అర్జున్ యాక్టింగ్ లేకపోతే యాక్టింగ్ అంతే? స్టైల్, యాక్టింగ్. కలిసారు ఎప్పుడన్నా? లేదు, కలవలేదు. మీరెవరు ఫ్యాన్ అండి? నేను అప్పుడు నాగార్జున, ఇప్పుడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్. ఓకే. మీరు కూడా ఇద్దరిని కలవలేదు? ఓకే. అంటే అభిమానిస్తాం అంతే. అభిమానం అంటే మా పొలిటికల్ బిజీ మీకు తెలియదేమో. కానీ నేను ఇది బన్నీకి పంపుతాను మీరు చెప్పింది, ఎస్పెషల్లీ ఆ క్లిప్. తప్పకుండా. నేను పుష్ప డైలాగ్ కూడా చాలా సార్లు చెప్పాను. ఒక్కసారి చెప్పారా? ఇప్పుడు పుష్పరాజ్ తగ్గేదే లేదని ఎన్నో సందర్భాలు చెప్పాను. పుష్పరాజ్. ఓకే. పుష్పరాజ్ తగ్గేదే లేదు. ఆ స్టైల్లో చెప్పలేదు కదా. అలా అంటారు. మళ్ళీ ఇదో కాంట్రవర్సీ. పొలిటీషియన్స్ సైడ్ సినిమా డైలాగ్ చెప్పి ఎలాగన్నారు? పొలిటీషియన్స్ డైలాగ్ చెప్పకూడదా? ఇప్పుడు పొలిటీషియన్స్ అంతా చెప్తున్న సినిమా డైలాగ్ కదా స్టేజ్ల మీద, మీరు కాదా? మీ జగన్ గారే వాడుతున్నారు రప్ప 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 అని. అదే తప్పు. రప్ప రప్ప డైలాగ్ ఆయన వాడలేదు. అక్కడ ఏముందని చదివారు, అదే చదివి ఆయన స్టైల్లో చెప్పారు. తప్పది. జగన్ సార్ ఎప్పుడు చాలా డిగ్నిఫైడ్. ఒక పబ్లిక్ మీటింగ్ లో ఒక కార్యకర్త అతి ఉత్సాహంతో రప్ప రప్ప అని అతను పెట్టాడు. ఆ పోస్ట్ ని పార్టీ మొత్తానికి ఆపాదించారు. దాంట్లో దిట్ట కదా మరి. టీడీపీ దిట్ట అలాంటి బ్యాడ్ ప్రొపగండా చేయడంలో చాలా దిట్టగా చేస్తారు ఎక్స్పర్ట్స్. పుష్పశ్రీవన్ గారు, ఒక్కసారి మీ స్టైల్లో డైలాగ్ చెప్పరా ప్లీజ్. పుష్ప ఇక్కడే ఉన్నారు, రాజ్ ఇక్కడే ఉన్నాడు, ఇలా అంటానికి ఏముంది? ప్లీజ్ ఒకసారి. పుష్పరాజ్ తగ్గేదేలే. పుష్ప 3 వైల్డ్ ఫైర్ ఉంటది. పాటలు పాడతారు బాగా ఇద్దరులో ఎవరో ఒకళ్ళు. ఈయన బాగా పాడతారు కదా. పాట అంటే నాకు లిరిక్స్ పెద్ద గుర్తుండవు, జస్ట్ ట్యూన్ అనేది పర్లేదు. ఎక్కువ ఏ సాంగ్ పాడతారు ఆమె గురించి అయినా కానీ? నేను హిందీ పాట రీసెంట్ గా ఇది ఏదంటే తూ హే తో దిల్ ధడకతా హై, తూ హే తో సాస్ ఆతీ హై, ఆ పాట. ఆమె కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.